రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుపడుతున్నారు, ఎవరిని కాపాడడానికి ఈ పని చేస్తున్నారని చెప్పి బండి సంజయ్ చేసిన కామెంట్ చూశారు కదా నిన్న బోరబండలో. ఇక్కడ బండి సంజయ్ గారు ఏంటంటే జూబ్లీస్ ప్రజలను రెచ్చగొట్టే విధంగా వారి ప్రసంగం ఉంది తప్ప వారి వాస్తవ విషయాలు అర్థం చేసుకుని. ఎందుకంటే కేటీఆర్ గారు కావచ్చు, కేసీఆర్ గారు కావచ్చు, అదేవిధంగా హరీష్ రావు గారు, కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, ఆనాడు ఇరిగేషన్ శాఖ మంత్రి, ముఖ్యమంత్రి గారు ఏంటంటే ఏదైతే జోష్ కమిషన్ మీద వాళ్ళు హైకోర్టు పోయారు, హైకోర్టు జోష్ కమిషన్ ఏదైతే చట్టబద్ధ గురించి వారు ప్రశ్నించారు కాబట్టి దాని చట్టబద్ధ విషయంలో స్టే ఇచ్చారు కాబట్టి గతంలో డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన రిపోర్టు మీద సిబిఐ విచారణ చేయండి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం రాసింది లేక ఏదైతే జోష్ కమిషన్కి ఏదైతే ఆధారాలు సమర్పించినామో రేపు సిబిఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ ప్రారంభించినప్పుడు అన్ని విషయాలు బయటకు వస్తాయి. మీరు ఇంతవరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు, 24 గంటల్లో మేము విచారణ ప్రారంభిస్తే సిబిఐకి అని చెప్పేసి కిషన్ రెడ్డి గారు మాట్లాడారు. ఏమైంది ఆ విచారణ? ఆ విచారణ సంబంధించి ఏమైందో చెప్పండి. ఇప్పటివరకు విచారణ చేయకుండా 2 నెలలు ఇంతవరకు మొద్దునిద్ర పోతుంది కేంద్ర ప్రభుత్వం. ఇంతవరకు ఎఫ్ఐఆర్ కూడా నమోదు కాదు. అదే కాకుండా దేశంలో ఏ ప్రాంతీయ పార్టీ అయినా ఎన్డీఏలో ఉన్న ప్రాంతీయ పార్టీ సైడ్ ఈడీ సిబిఐ పోదు, లేదు కాంగ్రెస్ కూటమిలో ఉన్నటువంటి ఇండియా కూటమిలో ఉన్న వాడికి ఈడీ సిబిఐ వస్తుంది. కానీ కొన్ని పార్టీలు న్యూట్రల్ ఉంటాయి. అట్లా న్యూట్రల్ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ సంబంధించి ఒక్క కేసు కూడా ఇప్పటివరకు ఈడీ కానీ, ఇన్కమ్ కానీ, సిబిఐ కానీ ఎలాంటి కేసు కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ పెట్టడం మాట వాస్తవం. ఇక్కడ సిబిఐ కేసు పెట్టినప్పుడు జోష్ కమిషన్కి ఏదైతే ఆధారాలు సమర్పించామో అన్ని విషయాలు వస్తాయి. మేడిగడ్డ, అన్నారం, సుందిల్ అన్ని విషయాలు వస్తాయి. ఇక్కడ జోష్ కమిషన్ చట్టబద్ధ విషయంలో హైకోర్టులో స్టే విధించారు కాబట్టి గతంలో డ్యామ్ సేఫ్టీ అథారిటీ అనేది పార్లమెంట్ చట్టం ద్వారా ఏర్పడినటువంటి ఒక డ్యామ్ సేఫ్టీ అథారిటీ అనేది ఒక చట్టాన్ని పార్లమెంట్ రూపొందించింది కాబట్టి దాని మీద హైకోర్టులో స్టే వచ్చే అవకాశం లేదు. కాబట్టి ప్రభుత్వం ఆ రోజు పరిస్థితుల ఆధారంగా అక్కడ ఏదైతే డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన రిపోర్ట్ మీద సిబిఐ విచారణ చేయవచ్చు కోరితే ఇక 8,000 కోట్ల అసలు దేని మీద విచారణ ప్రారంభించలే కదా. మీరు ప్రారంభించినప్పుడు అన్ని విషయాలు వస్తాయి. అసలు ఎందుకు ప్లేస్ మారాల్సి వచ్చింది, ఎందుకు అంచనాలు పెంచాల్సి వచ్చింది, ఎందుకు విషయాలు వస్తాయి. అసలు కేసే నమోదు చేయకుండా బండి సంజయ్ వచ్చి ఇక రెచ్చగొట్టే ప్రసంగాలు హిందూ ముస్లిం పేరు మీద రాజకీయం చేసే కోణంలో భారతీయ జనతా పార్టీ ముందుకు పోతా ఉంది. అదే కాకుండా బండి సంజయ్ గారు ఏం మాట్లాడతారు, ఇక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, మరి ఆ భార్య ఏమంటారు, కాళేశ్వరం అవినీతి జరిగితే భార్య మాట్లాడి నిన్న ప్రసంగాలు అది కూడా ఉన్నది. కాళేశ్వరం అవినీతి జరిగింది, అవినీతి జరిగినప్పుడు సిబిఐ అసలు కనీసం ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి కదా. ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేస్తున్నారని చెప్పి కాంగ్రెస్ కూడా అడుగుతా ఉంది. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత 8,000 కోట్లు అయితే తర్వాత సంగతి. అసలు ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా మీరు కాలయాపన చేస్తూ కేసీఆర్ గారి కుటుంబాన్ని కాపాడే ప్రయత్నం మీరు చేస్తా ఉన్నారు. బండి సంజయ్ గారు అదేవిధంగా రాజేసింగ్ గారు చాలా స్పష్టంగా చెప్పిండు, జూబ్లీస్ లో భారతీయ జనతా పార్టీ కిషన్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం పనిచేస్తుంది కాబట్టి క్యాండిడేట్ లేట్ అవుతా ఉంది, పెట్టాల్సిన క్యాండిడేట్ పెట్టకుండా గతంలో ఉన్నటువంటి క్యాండిడేట్ పెట్టడంతో ఉపయోగం అని చెప్పి చాలా స్పష్టంగా రాజసింగ్ గారు మాట్లాడారు. దానిలో భాగంగా ఇప్పటివరకు భారతీయ జనతా పార్టీ సంబంధించి బండి సంజయ్ గారు నిన్న ఒక్కరోజు వచ్చి తప్ప ఇంతవరకు వారి అక్కడ ప్రచారం రాలేదు, అదే అనిల్ గారు రాలేదు. చాలా పెద్ద నాయకులు ఇంకా చాలా మంది కేంద్రంలో గతంలో బై ఎలక్షన్లు వచ్చిన పెద్ద నాయకులు వచ్చిన అమిత్ షా గారితో పాటు చాలా పెద్ద నాయకులు కేంద్రంలో ఉన్నటువంటి నాయకులు వచ్చిన పరిస్థితి మనం చూసినాం. ఇక్కడ మోడీ గారు రాలేదు, అమిత్ షా గారు రాలేదు, కేంద్ర మంత్రులు రాలేదు. రాష్ట్రంలో చాలా మంది నాయకులు, ఈ రాష్ట్రంలో మంది ఉన్న నాయకులు కూడా ఈటల గారు వచ్చారు, డికేఆర్ గారు వచ్చారు, అప్పుడప్పుడు ఏదో కొండ విశ్వేశ్వరరెడ్డి వచ్చి తప్ప ఇంకా చాలా మంది నాయకులు వారు రాని పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. కాబట్టి రెచ్చగొట్టే ప్రసంగాల ద్వారా భారతీయ జనతా పార్టీ మేలు జరగాలని చెప్పేసి బండి సంజయ్ గారు కోరుకుంటా ఉన్నాడు. నిన్న మరి కిషన్ రెడ్డి గారు అక్కడే తిరుగుతూ కిషన్ రెడ్డి గారు నిన్న బండి సంజయ్ గారికి సంబంధించిన మీటింగ్ రాలేదు వారు కూడా. మరి అంటే భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే ఎలక్షన్ లో బీఆర్ఎస్ పార్టీ ఉండాలా, ఎంపీ ఎలక్షన్ లో భారతీయ జనతా పార్టీ ఉండాలా, రూపాయికరకు ఒప్పందం తప్ప మేము 24 గంటల్లో కేసు పెడతా ఉన్న భారతీయ జనతా పార్టీ కేసు పెట్టాయి కాబట్టి దాని విషయంలో మాత్రమే కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతూ ఉంది. అదే కాకుండా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ 6 సంవత్సరాల కాలం పాటు మీరు కేంద్రంలో ఉన్నారు. కిషన్ రెడ్డి గారు 2019 నుంచి 2023 అంతకుముందు దత్తాత్రేయ గారు కూడా కేంద్ర మంత్రిగా పనిచేసారు. 14 నుంచి 19 వరకు వారు ఉన్నారు. ఇంతవరకు 10 సంవత్సరాల కాలం పాటు మీకు అవకాశం ఇస్తే జూబ్లీస్ ఏం చేసి చెప్పని అడుగుతా ఉన్నాం. జూబ్లీస్ ఏం చేసారు, సికింద్రాబాద్ పార్లమెంట్ ఏం చేసారు, అసలు హైదరాబాద్ మీరు ఏం చేసారు కాంగ్రెస్ పార్టీ అడిగితే దానికి సమాధానం చెప్పకుండా అంటే రెచ్చగొట్టే ప్రసంగాలు, ఊకదప్పుడు ఉపన్యాసాలు తప్ప కాంగ్రెస్ పార్టీగా మేము హైదరాబాద్కి ఏం చేసారు, తెలంగాణకి ఏం చేసారు, ప్రత్యేకమైన నిధులు ఏమైనా తెచ్చిరా, బీహార్కి ఇచ్చినట్టు 59,000 కోట్లు, ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చిన 1,00,000 కోట్లు ఏమైనా తెచ్చిరా, మేము 1,40,000 కోట్ల రూపాయలు సంబంధించిన ప్రపోజల్ పెట్టే కేంద్ర ప్రభుత్వం మీద త్రిబుల్ రింగు కావచ్చు, త్రిబుల్ కావచ్చు, 4 సీట్ కావచ్చు, ట్రైపోర్ట్ కావచ్చు, ఎక్స్ప్రెస్ హైవేలు కావచ్చు, అదేగా మూసిని పునరుద్ధి చేసుకుంటామని చెప్పి కార్యక్రమం కావచ్చు, అదే కాకుండా
ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎయిర్పోర్ట్ కావచ్చు, అదే కాకుండా ఇవన్నీ విషయంలో కాంగ్రెస్ పార్టీగా మేము కేంద్రం ముందు 1,40,000 కోట్ల రూపాయల ప్రపోజల్ పెడితే వాటికి మెట్రో విస్తరణ అనుమతి ఇవ్వరు. అదే కాకుండా కేంద్రం ప్రత్యేక నిధులు ఇవ్వదు. అదేవిధంగా పాట్నా ఎయిర్పోర్ట్ సంబంధించి అక్కడ పాట్నా మెట్రో విస్తరణ సంబంధించి 5,000 కోట్లు ఇచ్చింది, కేంద్రం భరిస్తా ఉంది. బీహార్కి 5,000 కోట్లు ఇచ్చారు, అమరావతికి మెట్రోకి అనుమతించారు, వైజాగ్ మెట్రోకి అనుమతి, కానీ తెలంగాణకు మెట్రోకి నిధులు ఇవ్వరు. అసలు అనా పైసా కేంద్రం ఇవ్వకుండా ఒప్పందంలో భాగంగా 41% ఇవ్వాలి. ఇప్పటి వరకు 35% మాత్రం ఇస్తా ఉన్నారు. మా నిధులే ఇంకా 3% మీ దగ్గర ఉన్నాయి ఆయన. తెలంగాణ సహకరించండి, 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు, 3 ఎమ్మెల్సీలు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తాం. అదే కాకుండా మా అబ్బాయిని అరువు తెచ్చుకోని చెప్పేసి భారతీయ జనతా పార్టీ మాట్లాడుతుంది. మరి మా అభ్యర్థి మేము ఎంఐఎం పార్టీ నుంచి అరువు తెచ్చుకుంటే మీ పార్టీ బీజేపీ అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ మా కాంగ్రెస్ పార్టీకి పోయినా మహేష్ రెడ్డి గారు, కౌన్సిల్ లో ఉన్నటువంటి ఏవీ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి పోయిన వాళ్ళే. 8 మంది ఎంపీలో ఇది 6 మంది వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, 2 మాత్రమే బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు తప్ప మిగతా వాళ్ళంతా బయట నుంచి వచ్చినారు. 8 మంది ఎమ్మెల్యేలు ఉంటే నిజామాబాద్ అర్బన్ సంబంధించి గుప్తా గారు తప్ప మిగతా వాళ్ళంతా కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ నుంచి పోయేది. ఎమ్మెల్సీలు 3 ఉంటే 3 బయట నుంచి వచ్చినారు. మరి మీరంతా అరువు తెచ్చుకుని చెప్పండి. అంటే భారతీయ జనతా పార్టీ ఎంతసేపు మా అభ్యర్థిని కేసీ గారు రౌడీ అంటే వీళ్ళు దానికి మద్దతు ఇచ్చే ప్రయత్నం, మా అభ్యర్థి రౌడీని ముద్ర వేసే ప్రయత్నం, ఎంఐఎం పెట్టిందని చెప్పే ప్రయత్నం. మీరు మాత్రం భారతీయ జనతా పార్టీ జమ్మూ కాశ్మీర్లో మెహబూబా ముఫ్తీతో పొత్తు పెట్టుకొని గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు భారతీయ జనతా పార్టీ, వారు మాత్రం కరెక్ట్. అది ఇది మాత్రం ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎంఐఎం పార్టీ మద్దతు తీసుకుని చెప్పేసి మీరు మాట్లాడుతుంటారు. అంటే భారతీయ జనతా పార్టీ ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క వ్యూహంతో ముందుకు పోతూ జూబ్లీస్ ప్రజలకు ఏం చేయకుండా, హైదరాబాద్కి ఏం చేయకుండా, సికింద్రాబాద్ ఏం చేయకుండా, కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా, టూరిజం శాఖ మంత్రిగా, మైనింగ్ శాఖ మంత్రిగా, కల్చరల్ మంత్రిగా, ఇప్పుడు కోల్ మంత్రిగా, గతంలో హోంశాఖ సహాయ మంత్రిగా, దత్తాత్రేయ గారు కేంద్ర మంత్రిగా, అదే కాకుండా బీఆర్ఎస్ పార్టీ కూడా 2014లో మాగండి గోపినాథ్ ఎమ్మెల్యే, ఇప్పుడు 2018లో ఎమ్మెల్యే, 23లో ఎమ్మెల్యే, కేసీఆర్ గారు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి. మరి హైదరాబాద్ మీరు ఏం చేసి చెప్పండి అడుగుతా ఉన్నాం. మీరేమైనా పీవీ ఎక్స్ప్రెస్ నిర్మించిరా, ఔటర్ రింగ్ రోడ్ నిర్మించిరా, లేకపోతే ఐటీసీ నిర్మించిరా, అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించిరా, తెలంగాణ రాష్ట్రం నోట్స్ నిర్మించిరా? మేము కట్టినటువంటి ఔటర్ రింగ్ రోడ్ 7,000 కోట్ల రూపాయలు అప్పరంగా అమ్మి మీరు జూబ్లీకి ఏం చేసినా చెప్పండి. మెట్రో మేమే కదా మెట్రో తీసుకొచ్చింది కూడా. ఆనాడు మెట్రో దేశంలో 2వ స్థానం ఉన్న హైదరాబాద్ మెట్రో ఈ రోజు 9వ స్థానం దిగడానికి 1 కిలోమీటర్ కూడా పెరగలేదని చెప్పి కాంగ్రెస్ పార్టీ అడుగుతా ఉన్నాం. సంక్షేమ కార్యక్రమాల ద్వారా మేము ఏం చేసి చెప్తా ఉన్నాం. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్కి ఏం చేయబోతున్నామో చెప్తా ఉన్నాం. మేము ప్రజల ముందు మేము ఏం చేయబోతున్నాం చెప్తా ఉన్నాం, ఏం చేస్తామో చెప్తా ఉన్నాం. మా అభ్యర్థి బీసీ యాదవ్ రౌడీ చెప్పి ముద్రించే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ చేస్తా ఉన్నాయి. కాబట్టి హైదరాబాద్ ప్రజలకు, సికింద్రాబాద్ ప్రజలకు, తెలంగాణ ప్రజలకు భారతీయ జనతా పార్టీ ఏం చేయకుండా మోసం చేస్తూ అపీజ్మెంట్ పాలిటిక్స్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెచ్చగొట్టే ప్రసంగాలు ఇస్తూ మాత్రమే రాజకీయంగా పబ్బం గడుపుకునే ప్రయత్నంలో భారతీయ జనతా పార్టీ ముందుకు పోతా ఉంది. వాళ్ళు పోటీ చేస్తే బీఆర్ఎస్ పోటీ చేస్తే భారతీయ జనతా పార్టీ పోటీ. అరే మహబూబ్నగర్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ జరిగితే భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తే 150 ఓట్లు ఉన్నాయి భారతీయ జనతా పార్టీ. వాళ్ళు పోటీ చేయకపోవడం మూలంగా కాంగ్రెస్ పార్టీకి గెలవాల్సిన సీటు బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చింది. అదే కరీంనగర్ గ్రాడ్యుయేట్ టీచర్ ఎలక్షన్ లో భారతీయ జనతా పార్టీ పోటీ చేసింది, బీఆర్ఎస్ పార్టీ పోటీ చేయాలి. అక్కడ పోటీ చేయకపోవడంతో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. ఆ కరీంనగర్ అదే ఎమ్మెల్సీ పరిధిలో అదే సిరిసిలో ఉంటుంది, అదే సిద్దిపేట ఉంటుంది, అదే గజ్వేల్ వస్తుంది. నార్త్ తెలంగాణలో మేము బలంగా ఉన్నాం చెప్పిన భారతీయ బీఆర్ఎస్ పార్టీ అక్కడ పోటీ చేయాలి. కాబట్టి అన్ని 100 ఎగ్జాంపుల్ మేము చెప్పగలుగుతాం. కాబట్టి పోయినసారి వచ్చిన సంతోషం సార్, పోయినసారి వచ్చిన ఓట్లు భారతీయ జనతా పార్టీకి వస్తే సునాయాసంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సునాయాసంగా గెలుస్తాం. చరణ్ గారు ఒక మాట, మీరు సిబిఐ ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయాలని మీరు అడుగుతున్నారు. అదే క్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు కావచ్చు, రామచంద్రరావు వీళ్ళందరూ కూడా మీరు కూడా టెలిఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో ఏసీబీకి కావచ్చు, తర్వాత ఇంకా ఫార్ములా ఈ రేస్ కేసు విషయంలో కావచ్చు, సో మీరెందుకు నమోదు చేయాలని వాళ్ళు అడుగుతున్నారు, మీరెందుకు అరెస్ట్ చేయలేదని వాళ్ళు అడుగుతున్నారు. దానికేం చెప్తారు సార్? 24 గంటల్లో అరెస్ట్ చేస్తామని చెప్పింది మీరే, మేము చెప్పింది కాదు. కిషన్ గారు బయట ప్లే చేయమంటే మీరు ప్లే చేస్తాం, మా దగ్గర కూడా ప్లే ఒక్క నిమిషం ముడిపడి ఉంది కాబట్టి, వ్యాప్కో లాంటి సంస్థలు ఉన్నాయి కాబట్టి, కేంద్ర ప్రభుత్వం ఉంది కాబట్టి, మహారాష్ట్రతో ఒప్పందాలు ఉన్నాయి కాబట్టి దానిలో భాగంగా మీ సిబిఐ విచారణ కాళేశ్వరం కోరినాం. ఇందులో కల్వకుంట్ల కవిత గారు కూడా చెప్పారు, వారు కూడా చెప్పారు కదా కాళేశ్వరం అవినీతి జరిగిందే అని చెప్పి. కల్వకుంట్ల కవిత గారు స్వయాన కేసీఆర్ గారు కూతురు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎమ్మెల్సీగా ఎంపీగా పనిచేసినటువంటి కల్వకుంట్ల కవిత గారు కూడా మాట్లాడారు. తర్వాత ఫోన్ ట్యాపింగ్ సంబంధించి మేము చెప్తా ఉన్నాం, ఫోన్ ట్యాపింగ్ సంబంధించి విచారణ జరుగుతా ఉంది. దానిలో భాగంగా విచారణ పూర్తయిన తర్వాత చట్టము అసెంబ్లీలో మేము చాలా పారదర్శకంగా ప్రజాస్వామ్యబద్ధంగా ముందుకు పోతా ఉన్నాం. అసెంబ్లీలో మెజారిటీ సభ్యుల సూచనల మేరకు రైట్ ఓకే చరణ్ గారు కాబట్టి సిబిఐకి ఇచ్చినాం.
ఓకే కాబట్టి విచారణ పూర్తయిన తర్వాత